ప్రెగ్నెన్సీలో గెయిన్ చేసిన అదనపు శరీర బరువులో అధిక శాతం డెలివరీ తర్వాత తగ్గిపోతుంది. మిగతాది బ్రెస్ట్ ఫీడింగ్ చేయటం, తగు మోతాదులో వ్యాయామం చేయడంతో తగ్గించుకోవచ్చు. కమింగ్ బ్యాక్ టు షేప్ డెలివరీ తర్వాత ఎదురయ్యే పెద్ద ఛాలెంజ్ ఇది. ఇదంతా కూడా కొద్ది వారాల్లో అయ్యే పని కాదు. గర్భధారణ 9 నెలల సమయంలో క్రమేపీ బరువు పెరగడం ఎంతో సాధారణమైన విషయం. శిశువు ఎదుగుదల కోసం ఇది తప్పనిసరి కూడా. కాకపోతే ప్రెగ్నెన్సీ సమయానికి ఎత్తుకు తగ్గట్టుగా ఆరోగ్యకరమైన శరీర బరువు కలిగి ఉండి 9 నెలల జెస్టేషన్లో కూడా అవసరం మేరకు బరువు పెరిగితే పర్వాలేదు. స్థాయికి మించి కనుక ప్రెగ్నెన్సీలో బరువు పెరిగితే కాన్పు తర్వాత బరువు తగ్గడం కష్టం కావచ్చు. ప్రసవం తర్వాత బాలింతకెదురయ్యే పలు శారీరక మానసిక సమస్యలతో పాటు ఆలోచింపచేసే మరో సమస్య అదనంగా పెరిగిన బరువు ఎలా తగ్గడమా అని. కాన్పైన వెంటనే పెరిగిన బరువులో కొంత దానంతటదే తగ్గిపోతుంది. ఇక తరువాత నెమ్మదిగా ఇది తగ్గుతూ పోతుంది. అందుకే బరువు తగ్గడం అనే ఆలోచన ఉండాలి, కానీ అది తల్లి శిశువుల పోషణ అవసరాలను దెబ్బతీయకూడదు అంటున్నారు వైద్యులు. 9 నెలల ప్రెగ్నెన్సీలో మామూలుగా ఏంటంటే వెయిట్ ఒక 10-12 కిలోలు మామూలుగా, కొంతమంది 16 నుంచి 20 కిలోల వరకు అలా పెరిగిపోతారనమాట. ఈ వెయిట్ అంతా ఎలా తగ్గుతుంది అని చాలామంది బాధపడిపోతుంటారు. ఇంత వెయిట్ గెయిన్ చేసాం ఎలా అబ్బా అని. మామూలుగా డెలివరీ కాగానే ఏంటంటే బేబీ బయటకు వచ్చేసిన తర్వాత ప్లసెంటా, తర్వాత ఫస్ట్ 3-4 డేస్లో బాడీలో ఎక్స్ట్రా ఉన్న వాటర్ అవన్నీ తగ్గడం వల్ల మొదటి వారంలోనే ఒక 3-4 కేజీస్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. తర్వాత ఇంకా మెల్లగా ఒక 1 మంత్ లోపల అట్లీస్ట్ 5-6 కేజీస్ డిఫరెన్స్ అయితే తప్పకుండా వస్తుందన్నమాట. ఎక్సర్సైజ్ డెలివరీ అయిన తర్వాత స్టిచెస్ కానీ ఏమన్నా ఉన్నాయనుకోండి, సిజేరియన్ తర్వాత కానీ నార్మల్ డెలివరీ తర్వాత కానీ అవన్నీ కొంచెం పెయిన్ తగ్గిన తర్వాత ఒక 2 వీక్స్ నుంచి 1 మంత్ లోపల మెల్లగా నడక ఇట్లాంటివన్నీ కొంత శరీరానికి ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ అలాంటివన్నీ కూడా స్టార్ట్ చేయడం మంచిది. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ సరిగ్గా ఆహారం తీసుకుంటూ ఉంటే కనుక వెయిట్ ప్రాబ్లం అసలు యూజువల్గా అది అంత ప్రాబ్లం కాకూడదు. ప్రసవమయ్యి బిడ్డని ఎత్తుకుని బయటకొచ్చే స్త్రీ గర్భధారణకి ముందు ఎంత నాజుగ్గా ఉన్నా కూడా బిడ్డ పుట్టిన వెంటనే మునుపటిలా ఉండడం అసంభవం. ఎందుకంటే గర్భసంచి అప్పటిదాకా బిడ్డని మోసి బాగా వ్యాకోచించి ఉండడం, ప్రసవం కాగానే అది కొంతమేరకు సంకోచించినా కూడా పునఃస్వరూపానికి, ఆ ఆకారానికి చేరుకోకపోవడం వల్ల పొట్టభాగంలో వెయిట్ బాగా కనిపిస్తుంది. దీన్నే బెల్లీ బ్లోట్ అంటారు. దీనికి మరో కారణం ప్రెగ్నెన్సీ సమయంలో తయారైన అదనపు ద్రవాలన్నీ కూడా ఇంకా బయటకు పూర్తిగా ఫ్లష్ కావు కాబట్టి పొట్ట ప్రాంతం ఉబ్బినట్టు ఉంటుంది. ఈ మార్పులన్నీ కూడా ఎంత సహజంగా జరిగాయో అంతే సహజంగా సర్దుకోవాలి. ఇందుకు సమయం పడుతుంది. కాన్పు తరువాత మొదటి నెల గడిచినా కూడా అదనంగా పెరిగిన బరువు తగ్గలేకపోతున్నామని అనిపిస్తుంది. శిశువు ఆహార అవసరాలకు తగ్గట్టుగా కావలసిన పాలు తయారు కావాలంటే తల్లి ఆహారం బాగా తీసుకోవాలి. కాబట్టి ఆకలి కూడా బాగానే వేస్తుంది. ఒక పక్క ఆహారం ఎక్కువగా తింటుంటే బరువు ఎలా తగ్గగలమని కూడా అనిపిస్తుంది బాలింతకి. కాని మీకు తెలుసా, తల్లి తన పాలన శిశువుకివ్వడం అత్యంత సులువుగా బరువు తగ్గేందుకు మార్గం. పాలిచ్చే టైంలో ఆహారం కూడా రెస్ట్రిక్ట్ చేసేదేముండదు. మామూలుగా తీసుకునేదానికంటే, ప్రెగ్నెన్సీలో తీసుకునేదానికంటే కూడా 500 క్యాలరీలు ఎక్కువగా తీసుకోవాలి. సో ర్యాపిడ్ వెయిట్ లాస్ అనేది ఉండడం మంచిది కాదు. తల్లి దానివల్ల ఎగ్జాస్ట్ అయిపోతుంది అనమాట. సో స్లోగా వెయిట్ తగ్గినా పర్వాలేదు. వెయిట్ గెయిన్ అయినదంతా కూడా వెంటనే తగ్గాలని కూడా చూడక్కర్లేదు. తల్లికి బిడ్డకు పాలు ఇవ్వడానికి చాలా శక్తి అవసరం అవుతుంది. సో తల్లి ఫీడ్ చేస్తున్నప్పుడు దాని ద్వారా కొంత క్యాలరీస్ ఖర్చు అవుతూ ఉంటాయి కదా. ఆ విధంగా స్లోగా వెయిట్ లాస్ అయినా పర్వాలేదు. 6 మంత్స్ నుంచి 1 ఇయర్ లోపల మెల్లగా బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ తగ్గించేసి వేరే ఆహార పదార్థాలన్నీ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. అంటే ఆ టైంలో తల్లి కూడా తన ఆహారాన్ని బ్యాలెన్స్ చేసుకొని ఫస్ట్ 6 మంత్ తీసుకున్న క్వాంటిటీ నుంచి మెల్లగా తగ్గించుకుంటూ శరీరానికి కావాల్సిన ఎక్సర్సైజెస్ అలాంటివన్నీ స్టార్ట్ చేస్తూ ఉంటే వెయిట్ ని మేనేజ్ చేసుకోవచ్చు. ఇదంతా చూశాక ఖచ్చితంగా కాన్పు తర్వాత శరీర బరువు త్వరగా తగ్గడం గురించి ఆలోచించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదనే అనిపిస్తుంది కదూ? అవును, కనీసం మొదటి 6 వారాల్లోపు వెయిట్ లాస్ గురించి మరిచిపోతేనే మంచిది. ఈ వ్యవధిని రికవరీ పీరియడ్, అంటే కోలుకునేందుకు, తిరిగి ఆరోగ్యాన్ని సంతరించుకోవడానికి అని మాత్రమే భావించి బ్రెస్ట్ ఫీడింగ్కు కావలసిన పోషణ తల్లికి తప్పనిసరిగా లభించాలి. కేవలం పోషణ మాత్రమే కాదు,
తగిన విశ్రాంతి కూడా ఆమెకు అవసరమే. కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, పాలిస్తున్నాను కదా అని కావలసిన దానికన్నా ఎక్కువ తినడం అవసరం లేదు. అలాగే వెయిట్ తగ్గాలనే ఉద్దేశంతో డైట్ చేయడం కూడా మంచిది కాదు. బిడ్డకి పాలివ్వడం వల్ల చాలా పోషకాహారం తనలోంచి బిడ్డకి పాస్ చేస్తూ ఉంటుంది. ఆ పోషకాహారం తను సప్లిమెంట్స్ గా తను కూడా తీసుకోవాలి. లేదంటే తను అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ తను ఇద్దరి కోసం తను తింటూ ఉండాలి. ఒకటి తన కోసం తినాలి, ఇంకోటి బిడ్డకి సరిపడా తిండి కూడా తనే తినాలి. ఎందుకంటే బిడ్డ తన పూర్తి పోషకాహారం తల్లి మీదే ఆధారపడుతుంది. కాబట్టి తల్లి తినే ఆహార పదార్థాలు, తాగే నీరు, తాగే మిల్క్ లో ఎంత ఫ్రీక్వెంట్ గా తను తీసుకోగలుగుతుంది అన్నది తల్లి తను ఆలోచించుకోవాలి. తల్లి తినే ప్రతి పదార్థం కూడా బ్రెస్ట్ మిల్క్ ద్వారా బిడ్డకి వెళ్తుందండి. అందుకనే తల్లి ఏదైతే తింటుందో తను ఒక్కసారి ఆలోచించాలి, ఇది నేను తినే ఈ తిండిలో నా బిడ్డకి ఎంత పోషకాహారం ఉంది అన్నది తను డెఫినెట్ గా ఆలోచించుకుని తినాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గర్భం దాల్చినప్పటి నుంచి 9 నెలల పాటు బిడ్డ గర్భంలో ఉండి తల్లి మీద ఎలా అయితే పోషకాహారం కోసం ఆధారపడుతుందో, పుట్టాక ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాం. అంటే వేరే ఏమీ బయట పదార్థాలు పట్టకుండా కేవలం తల్లి పాల మీద ఆధారపడే బిడ్డ కూడా పూర్తి పోషకాహారం కోసం తల్లి మీద ఆధారపడడం వల్ల తల్లి కాల్షియం కానీ, ఐరన్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ సరైన మోతాదులో తీసుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. ప్రత్యేక కారణాల వల్ల తల్లి తన పాలను బిడ్డకి అస్సలివ్వలేని కేసుల్లో కాన్ పైన 6 వారాలకు చక్కటి వ్యాయామాలను చేస్తూ ప్రెగ్నెన్సీలో పెరిగిన అదనపు బరువును తగ్గించుకోవడం సులభం.